Hi, welcome to Yoyo TV. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన మంత్రి రోజా మరోసారి విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అయితే సొంత పార్టీలో వర్గపోరు రోజాకి ఇబ్బందిగా మారుతోంది. మంత్రి రోజా వర్గీయులకు కేజే కుమార్ వర్గీయులకు మధ్య తాజాగా ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఈ గొడవ విషయంపై ఇరు వర్గాలకు పోలీసులు నచ్చజెప్పాయి. ఇరు వర్గాలు తమ ఫ్లెక్సీల విషయంపై వాగ్వాదం చోటు చేసుకున్నంత సేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలకు చెప్పడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. మంత్రి రోజా అనుచరులు ఒకచోట బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్ కి ముందు కేజే కుమార్ వర్గీయులు కూడా బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ విషయం తెలుసుకున్న రోజా అనుచరుడు బీడీ భాస్కర్ కేజే కుమార్ల వర్గాలు గొడవకు దిగారు. ఇక నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజాకు కేజే కుమార్ వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కేజే కుమార్ వర్గం కూడా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేజే కుమార్ వర్గంపై మంత్రి రోజా గతంలో మీడియా వేదికగా కూడా విమర్శలు చేశారు. కేజే కుమార్ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ కారణంగానే మంత్రి రోజాతో కేజే కుమార్ వర్గం డి అంటే డి అనే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు. ఇక రోజాకు ప్రత్యర్థిగా ఉన్న కేజే కుమార్ కుటుంబానికి జగన్ సర్కార్ నామినేటెడ్ పదవిని కల్పించింది. కేజే శాంతికి ఇడిగా కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది. కేజే కుమార్ గతంలో నగరి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. నగరి మున్సిపల్ చైర్మన్ గా కేజే కుమార్ ఆయన సతీమణి శాంతి పనిచేశారు. అయితే రోజా కేజే కుమార్ మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ సమయంలోనే కేజే శాంతికి ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా కేటాయించడం రోజాకు ఆగ్రహం తెప్పించినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు జగన్ కేబినెట్ లో చోటు కల్పించింది. దీంతో రోజా వర్గం సంతోషంలో ఉంది. ఈ తరుణంలోనూ రోజా వర్గంపై కూడా కుమార్ వర్గం సై అంటే సై అంటున్నారని రాత్రి జరిగిన ఘటన ద్వారా రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021 డిసెంబర్ చివరి వారంలో నియోజకవర్గంలో రోజా వైరి వర్గం సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశానికి నియోజకవర్గంలోని రోజా వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అప్పట్లో కలకలం రేపింది. నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చకు దారితీసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా వైరి వర్గం అభ్యర్థులను బరిలోకి దింపారు. తాజాగా మరోసారి కూడా ఈ వివాదం చెలరేగింది.